యాదాద్రి జిల్లా మోత్కూర్ గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ భవనం, ఆత్మకూరు ఎం మండలంలోని పద్మశాలి భవనంలో హలో పద్మశాలి చెలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ భవనం, ఆత్మకూరు ఎం మండలంలోని పద్మశాలి భవనంలో హలో పద్మశాలి చెలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 8వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీధర్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గుండు ప్రసాద్, యువజన విభాగం కార్యదర్శి బింగి భరత్, మోత్కూర్ మండల మరియు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వరం వెంకటేశ్వర్లు, పోచం భిక్షపతి, జిల్లా రవి, పాశికంటి లక్ష్మీ నరసయ్య, పోచం కన్నయ్య, మంచె గోవర్ధన్, కుక్కల సత్యనారాయణ, గుండాల మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఏలూరి కృష్ణ, చిందం ప్రకాష్, నాయకులు, కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. మనకున్న 17 దానితో రాష్ట్ర అధ్యక్షుడు కూడా నిర్విరామాల ప్రతి జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలో కార్యక్రమం చేశారు. ఆయనతో కూడా జిల్లా కార్యక్రమం చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొందరు ఏమన్నా అన్నగారు అంటారు, ఈ జియోటాక్ సమస్య ఇది ప్రతి మండలం మీద ప్రతి జిల్లాలో ఇదే సమస్య. అది వాస్తవికంగా అటు కమిషనర్ గారిది పార్టీ లేదు, అటు మంత్రి గారు పార్టీ లేదు, వచ్చిన ఏడీలే పెత్తనం చూపారు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. దాని గురించి మాట్లాడినందుకు కూడా వీళ్ళేమంటారంటే మొన్నటి దాకా కమిషనర్ గారితో మాట్లాడితే 1200 యథావిధిగా కట్టుకోండి చేనేత కార్మికుడికి, సహాయకురాలకి 800 కట్టుకోండి యథావిధిగా. కాకపోతే ఇంతకుముందుకు 600 కూడా రంగులద్దే వాళ్ళకి అది సహాయ కార్మికులకు ఉండే, అది గత ప్రభుత్వం తీసింది కాబట్టి అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే సీఎం ఆర్డర్ ఉండాలి కాబట్టి మేము ఏం చేయలేదు, కట్టుకోండి. వీడికి క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఏడీలు ఏమంటున్నట్టు 800 600 కట్టుకోవాలి. ఇక పొద్దుగానే మాట్లాడి 7 గంటలకు అందరూ చేనేత కార్మికులు వచ్చి ఏడి గారికి ఫోన్ చేస్తే ఆ మంటది ఏంటంటే, సార్ అట్లా కాదు, కమిషనర్ గారు ఒక మాట చెప్పిర్రా అని మేము అంటున్నామంటే మన జీవో ఉందా చూపెట్టాలి, ఎందుకు ఇబ్బంది పెడుతుంది చేనేత కార్మికులు. మేము చేసిన పొరపాటు ఏంటంటే వ్యవసాయ రైతులకేమో అడగకుండా ఏం లేకుండానే డైరెక్ట్ చేస్తారు ఎకరానికి ఎంత అని. అసలు భూమి లేని వాళ్ళు కూడా వాళ్ళకు 12,000 ఇస్తా అంటారు. మేమేం పైసలు కడితే దాన్ని కొద్దిగా జమ చేస్తున్నారు మీరు తప్ప మాకు అదనంగా ఇవ్వలేదు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు. సార్ మేము ఏం చెప్పలేము సార్, ఆ విషయంలో కొద్దిగా సారీ సార్, మేడం గారు చెప్పమన్నారు కాబట్టి నేను అది చెప్పిన, అలాంటిది ఏం లేదు సార్, జీవో లాంటిది ఏం లేదు అంటే, సరే ఇప్పుడు మీటింగ్ ఉంది కదా 9 తారీఖు నాకు సీఎం వస్తుండు, నేను ఇచ్చే రిప్రజెంటేషన్లో కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను, నేను సీఎం గారికి ఆర్డర్నే ప్రకటింపజేస్తాను అని కూడా చెప్తే, సార్ అంత దూరం మా పేరు అయితే చెప్పకండి, మీరు చెప్పినట్టు ఏంటో లేదో కానీ మేము ఏంటంటే ఇంకో 2 ఏళ్ళు అయితే నేను రిటైర్డ్ అవుతున్నా, దయచేసి నా పేరు మాత్రం తీసుకురండి, తీసుకపోకండి మంత్రి గారు. సరే ఎందుకని ఇబ్బంది ఏం పెట్టకంటే సరే సార్ అని చెప్పి. విషయం ఏంటంటే ప్రతి తానే ఇదే సమస్య. ఇప్పుడు ఇదే విషయమై అన్నగారు నేను చెప్తున్నా, మీరు అన్నారు కాబట్టి ఈసారి డయాస్లో అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి వస్తుండు,
మన చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అసలు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్సీ రమణన్న గారు వస్తుంది. అలాగే మనకి ఏకైక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే వస్తుంది. మన గుండు సుధారాణి వస్తుంది. మార్కెట్ చైర్మన్ మన ఈరవత్ని అనిల్ కుమార్ అని వస్తుంది. మళ్ళా 16 రాష్ట్రాల నుంచి మన పద్మశాలి ప్రతినిధులు వస్తుందంటారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అనుకోండి, ప్రజాప్రతినిధులు అందరికి వస్తుంది. అందరికి కూడా అన్ని రూమ్స్ అరేంజ్మెంట్ అయిపోయినాయి. అలా భోజన వసతులు నడుస్తున్నాయి. గత 2 రోజులు ఇక్కడ ఏంటంటే మీటింగ్ వరకు మేము ఏం చేయాలి 16 రాష్ట్రాలు కొద్దిగా పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాను. గుప్తా శ్రీకరణ అందరికీ అన్ని రకాల అరేంజ్మెంట్. ఇంకొకటి అలా ఇప్పటి వరకు కూడా ఎవరిని చందా మాత్రం అడగారు, ₹1 తీసుకొని ఒక సావనీర్ విషయంలో అడిగినాము. సావనీరులో ఉదాహరణ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళ షాపులు వాళ్ళ వ్యాపారాలకు అభివృద్ధి చేసుకోవడానికి సావనీరు విడుదల చేసే 16 రాష్ట్రాలకు. కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఏమైనా చేసుకోవాలని చెప్పిన తప్ప ఇవాళ ఇప్పటి వరకు ఒక చాదర్ల నరేంద్రనాథ్ని అడిగినాం, అన్నాను ఏమైనా హెల్ప్ చేస్తామని. ఏం చేయమంటున్నాం? ఆయన మాజీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అతను అడిగితే ఒకటే అన్నాడు, అన్న ఏం కావాలంటారంటే అన్నకి